హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ లవ్లీ ఎనిమి ఎపిసోడ్ 12. మరి ఈ కథని రచించినది విజు గారు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇక మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ధ్రువ్ ఫోన్కి ఛార్జింగ్లో పెట్టి పడుకుంటాడు. కొంతసేపటికి ముంబై రావటంతో లేచి మైథిలికి బాయ్ చెప్పి పోర్ట్ యార్డ్కి దగ్గరలో ఉన్న హోటల్స్లో ధన్య స్టే చేసిందేమో అని చెక్ చేయడానికి చుట్టుపక్కలున్న 5లో 4 వెతికి చివరికి ఒక హోటల్కి వెళ్తాడు. అక్కడ వాడు రికార్డ్స్ చూపించడానికి ఒప్పుకోకపోవటం తన దగ్గరున్న లైసెన్స్ గన్ తీసి టేబుల్ మీద పెట్టి ఇప్పుడు కుదిరిద్ది కదా అని అది చూసి వాడు నిజంగా ధ్రువ్ కాలుస్తాడేమో అని రికార్డ్స్ తీసి ఇస్తాడు. అందులో చాలాసేపు వెతికి వెతికి ఇక దొరకలేదని ఇంకో బుక్ ఉందా ఇలా అంటాడు. లేదు సార్, ఎవరైనా చెక్అవుట్ చేయకుండా ఉన్న వాళ్ళు కానీ లేక విఐపి రూమ్స్ తీసుకొని పేమెంట్ లేకుండా వెళ్ళిపోవటం లాంటివి ఉన్నాయా? నాకు తెలీదు సార్, నేను కొత్తగా జాయిన్ అయ్యా. పాతవాడు ఇంకో 2 గంటల్లో వస్తాడు. ధ్రువ్ అది విని అందులోనే రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ధ్రువ్కి ఇక్కడ తెలియని విషయం ఏమిటి అంటే అది ధన్య వాడిన రూమ్. అది తన వస్తువులన్నీ రూమ్లో కబోర్డ్లో పెట్టడంతో తెలియట్లేదు. ఫ్రెష్ అయ్యాక టైం అవ్వటంతో కిందికి వచ్చి అడుగుతాడు. అతను ఒప్పుకోవడంతో పేమెంట్ చేయని వాళ్ళ లిస్ట్ ఇస్తాడు. అందులో అన్నీ చూస్తూ ఉండగా చివరగా ఒక పేరు చూసి ఆగిపోతాడు. ఇక్కడ ధన్య యుఎస్ డీటెయిల్స్ రాయటంతో ధ్రువ్కి అర్థమవుతుంది అది ధన్యది అని. అది చూసి ఈ అమ్మాయి వస్తువులు ఎక్కడున్నాయి? ఈ అమ్మాయిని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆ అమ్మాయిని నేనైతే చూడలేదు సార్, కానీ తన వస్తువులన్నీ కూడా తన రూమ్లో కబోర్డ్లో లాక్ వేసి ఉన్నాయి. అది కూడా అంటే మీ రూమే. అది వినగానే ధ్రువ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన లాక్ కీస్ తీసి అక్కడ పెడతాడు. అది తెరుచుకోవటంతో అక్కడ ఉన్న ధన్య బ్యాగ్, ఫోన్ అవి చూసి తీసుకుని మొత్తం వెతుకుతూ ఉంటాడు. బ్యాగ్లో ఏమీ క్లూస్ లేకపోవడంతో ఫోన్ తీసి చూస్తాడు. పాస్వర్డ్ అడుగుతుంటే ప్రశాంత్ అని చేసి చూస్తాడు. అది రిజెక్ట్ అయ్యాక ధ్రువ్ అని ట్రై చేస్తాడు. అప్పుడు అది ఓపెన్ అవ్వటంతో అన్నీ చూస్తూ ఉంటాడు. అందులో కూడా క్లూ లేకపోవడంతో జుట్టుని పట్టుకొని పీక్కుంటూ అసలు ఎందుకు వచ్చావు ఇండియాకి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పోర్టు గుర్తుకు వచ్చి వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ కూడా ఏమీ దొరకకుండా ఉంటుంది. నిరాశగా ఒక టీ స్టాల్ ముందు కూర్చొని అన్నా ఒక ఛాయ్ అని చెప్పి బుర్రని కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న పిల్లోడొచ్చి అన్నా ఛాయ్ అని ఇస్తుంటే తలనెత్తి తీసుకునేటప్పుడు వాడి చేతికున్న బ్రాస్లెట్ చూస్తాడు. అది చూసి వాడి చేతిని పట్టుకొని అది చూస్తాడు. అది తను వెళ్ళిపోతున్నప్పుడు ధన్యకి ఇచ్చిన గిఫ్ట్. అది చూసి చిన్న ఇది నీకెక్కడిది? కొన్ని రోజుల ముందు ఒక అక్కని ఇక్కడికి దగ్గరలోనే ఎత్తుకుపోయారు మత్తుమంది ఇచ్చి. ఆ అక్కని గుర్తుందా అని అడుగుతాడు ధ్రువ్. హా అన్నా, చూస్తే గుర్తుపడతా. ధ్రువ్ వెంటనే తన ఫోన్లో ఉన్న ధన్య ఫోటో చూపించి ఈ అమ్మాయేనా, సరిగ్గా చూసి చెప్పరా? వాడు ఆ ఫోటో చూస్తూ కొంచెం ఇలానే ఉందన్నా అంటాడు. థ్యాంక్స్ రా అని అక్కడి నుండి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే ప్రశాంత్ గారు ఫోన్ చేస్తారు. ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తూ చివరికి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య అంటాడు. అది బాబు, అమ్మాయి దొరికిందా? ఏమైనా క్లూస్ కనీసం ఎక్కడుందో తెలిసిందా? లేదు మావయ్య, మీరు కంగారు పడకండి, నేను తీసుకొస్తాను దాన్ని అంటాడు. సరే బాబు, ఇక ఉంటాను అని కాల్ కట్ చేసి ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫ్యామిలీ ఫోటోలో ఉన్న ధన్యాన్ని చూసి కళ్ళు మూసుకుంటారు. ధ్రువ్ పోలీస్ స్టేషన్లోకి వెళ్తూ ఉండగా ముందు రోజు కళ్ళలు పంపినది గుర్తొచ్చి తీసి చూద్దామనేసరికి సాబ్ స్టేషన్ వచ్చింది దిగండి అని అంటాడు. దాంతో అది మోసేసి లోపలికి వెళ్తాడు. అక్కడ ఎస్ఐ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ధ్రువ్ వెళ్ళి ఎదురుగా నించునేసరికి కూర్చుండి అని చేయి చూపిస్తాడు. ధ్రువ్ కూర్చుని అంతా చెప్తుంటే ఆగండి, కాల్ అవ్వనివ్వండి అని సైగ చేస్తాడు. దాంతో ఆగి ఎప్పుడు అవ్వుద్దా అని చూస్తూ ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి ఏంటి సార్, నా భార్య మిస్ అయింది, ఇటు రండి, సార్కి టైం పడుతుంది అంటాడు. సరే అని ధన్య డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వెళుతూ వెళుతూ చివరగా ఎస్ఐని చూస్తాడు. ఇంకా కాల్ని మాట్లాడుతూ ఉండటం చూసి విసుగు వచ్చి వెళ్ళిపోతాడు. ధ్రువ్ బయటకు వచ్చి తల పట్టుకుని ఇప్పుడు ఎక్కడని వెతకాలి, ఏం దొరకట్లేదు తన జాడ అని అనుకుంటూ ఉండగా ఆ ఫోటో గుర్తుకు రాగానే కనీసం ఆ అమ్మాయి అయినా కనిపిస్తుంది కదా అని తీసి చూస్తాడు. అందులో ధన్య ఉండటం చూసి షాక్తో ఫోన్ని కింద పడేస్తాడు. తన పక్కనున్న చిన్న పాప అది చూసి ఆ ఫోన్ని తీసి దులిపి ధ్రువ్ని కాళ్ళ మీద తడుతూ ఉంటే కళ్ళు తుడుచుకొని చూస్తాడు. ఆ పాప ధ్రువ్ చేతిలో ఫోన్ పెట్టి నవ్వుతూ బాయ్ అంకుల్ అని అంటుంది.
అప్పుడే వాళ్ళమ్మ కంగారుగా వచ్చి, "ఎక్కడికి వెళ్ళిపోయావు నా చెయ్యి వదిలేసి" అని అంటుంది హత్తుకుంటూ. వెంటనే ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉంటే ఆ పాప ధ్రువుని చూస్తూ టాటా అని చేతిని ఊపుతుంది. ఆ పాప నవ్వుని చూసి ధ్రువుకి చిన్నగా నవ్వొచ్చి బాయ్ చెప్తాడు. ఆ పాప వెళ్ళగానే వెంటనే కల్నల్‌కి ఫోన్ చేస్తాడు. "ఏంటి ధ్రువ్, ఏమైంది? అవును, ధన్య ఫోటో పంపు. అడగటమే మర్చిపోయాను. మన వాళ్ళకి షేర్ చేస్తాను" అంటాడు. "సార్, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే నా ధన్య సార్." "ఏంటి?" "అవును సార్, తానే ధన్య." "మై గాడ్! ఇప్పుడెలా? నువ్వు ముందే నాకు ధన్యాని చూపించమంటే చూపించలేదు. ఇప్పుడు చూడు." "సార్, రసూల్ లొకేషన్ గురించి ఏమైనా తెలిసిందా సార్?" "లేదు ధ్రువ్." "సరే సార్, నేను ఉంటానిక." "ధ్రువ్, ఇప్పుడెక్కడున్నావు?" "ముంబై సార్." "అయితే అక్కడే ఉండు. నాకు తెలిసి వాడికి ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది అక్కడే. వాడేమైనా అక్కడికి వచ్చే ఛాన్స్‌లుంటే నీకు బెనిఫిట్ అవుతుంది. సో, నువ్వక్కడుండటమే మంచిది." "సరే సార్" అని కాల్ కట్ చేసి, "అంటే ముంబైలో లోడ్ ఎక్కించింది ధన్యానా? నాతో పాటుగానే ఉన్నా సరే నేను చూడలేకపోయాను. ఇప్పుడేం చేయాలి నేను?" అని ఆలోచిస్తూ ఉంటాడు. తన రూమ్‌కి వెళ్ళిపోయి ధన్య ఫోన్‌ని చూస్తూ ఉంటాడు. అందులో రికార్డింగ్స్ ఉండటం చూసి తీసి చూస్తాడు. మొదటిది: "హాయ్ బావా! సారీ హబ్బీ గారు. ఏంటి ఈరోజు కాల్ చేయలేదు? నాకెంత ఏడుపొచ్చిందో తెలుసా? నిన్న కూడా కాల్ చేయలా. ఏమనుకుంటున్నావు? ఇవన్నీ నీతో చెప్పాలి అని అనుకున్నా. కానీ నీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదని, కనీసం మాటైనా బయటికొస్తే మనసులో ఉన్న బాధ పోతుంది అని అంటారు కదా! అందుకే కనీసం ఫోన్‌లో అయినా చెప్పాలని ఇలా రికార్డింగ్‌లో మాట్లాడుతున్నా. మిస్ యూ హబ్బీ. బాయ్." అది విని సెకండ్‌ది చూస్తాడు. "ఇది మూడో రోజు. నువ్వు కనపడాలి, నిన్ను తన్నాలి అని ఫిక్స్ అయ్యాను. అసలు మనకి ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవ్వల. ఆ అమ్మాయి అయ్యుండి నేను మాట్లాడకూడదిది. కానీ నీ దగ్గర కూడా నేను యాక్టింగ్ చేయకూడదు కదా! అసలు గుర్తుందా మన జంట కాలేజ్‌లోనే బెస్ట్ జంట అని అనేవారు. మనల్నెప్పటికీ బెస్ట్‌లానే చూడాలి అందరూ. కదా బేబీ. బీబ్స్, అమ్మని, అత్తమ్మ, మావయ్యని మనం కలిసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తమ్మ దగ్గర నేను దీక్ష వదిన కన్నా ఎక్కువగా క్లోజ్ అయిపోయా. ఇప్పుడు చూడు అత్తమ్మ ఎంత ఫీలవుతూ ఉంటారో నన్ను మిస్ అయ్యి. నేను త్వరగా ఇక్కడ కాంట్రాక్ట్ పూర్తి చేసుకొని జాబ్ వదిలేసి వచ్చేస్తా. నువ్వు కూడా మళ్ళీ గేమింగ్‌కొచ్చేసేయి. ఎంచక్కా ఇద్దరం అందరిని చూసుకుందాం." ఇవి నీతో చెప్పాల్సినవి. కానీ ఏం చేస్తాం? నువ్వేమో నా కాల్ ఎత్తట్లేదు. ఎక్కడున్నావో తెలీదు. అందుకే ఇలా. సరే, నిద్రొస్తుంది. బాయ్ బేబీ అని ఉంటుంది. ధ్రువకి అది విన్నాక కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తుంటే కళ్ళు మూసుకొని గతం ఆలోచిస్తూ ఉంటాడు. గుడిలో అగ్నిగుండం ముందు పెళ్లి బట్టలతో కూర్చొని పురోహితులు చెప్పినట్టు చేస్తూ ఉంటాడు ధ్రువ్. వెనకాలే జై, శ్రీ, చందులు ధ్రువుని ఆట పట్టిస్తూ ఉంటారు. ధ్రువు వాళ్ళతో సరదాగా నవ్వుతూ కొడుతూ ఉండగా ధన్యని, లయ, ఆకాంక్షలు రెడీ చేసి తీసుకొస్తూ ఉంటారు. అలా వస్తున్న ధన్యని చూసి ధ్రువ్ నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు. అది చూసి, "నోరు ముయ్యరా రేయ్, మళ్ళీ డైనోసార్లు దూరిపోగలవు" అని అంటాడు చందు. ధన్య అది విని నవ్వుతూ కాటుక కళ్ళని ఎత్తి చూస్తుంది. ఆ కళ్ళల్లో ఆనందం, ఇంకా ఏదో తెలియని భయంతో చక్కటి చుక్కలా ఉన్న ధన్యాని చూసి నవ్వుతూ ఉంటాడు. ధన్యాన్ని తీసుకువచ్చి ధ్రువ్ పక్కన కూర్చోబెడతారు. అలా కాసేపటికి అన్ని కార్యక్రమాలు అయ్యాక ముహూర్తం రావటంతో తాళి తీసి ధ్రువ్‌కి ఇస్తారు. ధ్రువ్ అది తీసుకుని లేసి ధన్య మెడలో తాళి కడతాడు. అది పట్టుకొని ధన్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ధ్రువ్ కూర్చోగానే చందు తల మీద చేయి వేసి, "రేయ్ బా, ఇక నీ బతుకు అంట్లు తోమడం, బట్టలు ఉతకటం అదేరా పని, ఇది ఫిక్సు" అని అంటున్న చందు మీదికి పక్కనే ఉన్న కొబ్బరికాయ విసురుతుంది ధన్య. అది చందు చూసి పక్కకి తప్పుకొని, "ఓరి నాయనోయ్! నీ పెళ్ళి నా సావుకొచ్చింది కదరా! ఇది రాక్షసిరా! దీంతో వద్దు అంటే విన్నావా? నీ ఫ్యూచర్ నాకర్థమైందిరోయ్" అని అంటాడు భయంగా ధన్యాన్ని చూస్తూ. జై చందు నెట్టిన మొట్టికాయ వేసి, "అది చిన్నపిల్లరా! ఎందుకలా అంటావు దాన్ని? చూడు ఎంత ముద్దుగా ఉందో చిన్నపిల్లలా" అని అంటాడు. "అయితే పదరా, బాల్య వివాహం కింద వాడిని జైల్లో పెట్టేద్దాం. అప్పటికైనా వీడు బ్రతుకుతాడు" అని అంటాడు చందు ధన్యని కోపంగా చూస్తూ. ధన్య అది విని, "శుభమా అని ఇప్పుడే మా పెళ్ళైతే మీ గొడవేంటి? దొంగనక" అని తిట్టి, "పద బావా" అని ధ్రువుని తీసుకుని వెళ్ళిపోతుంది. చందు నోటికి చేతిని అడ్డుగా పెట్టుకుని జైని చూస్తూ, "ఏవండోయ్, ఇది విన్నారా? చిన్నపిల్లంట చిన్నపిల్ల, చుంచుముఖం అది" అని అంటుండగా, "పదరా, ఇప్పటికే ఎక్కువైందని" సార్ వచ్చి లాక్కెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కట్ చేస్తే చక్కగా చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసర ఉంటే అన్న పాటని నెమరు వేసుకుంటూ క్లాస్లో లెక్చర్ చెప్పేది వినకుండా బయట అదే పనిగా భూమిని ముద్దాడుతున్న వర్షాన్ని చూస్తూ సాంగ్ వేసుకునే టైంలోనే క్లాస్ అయ్యి బ్రేక్ రావడంతో ఫోన్ని తీసి చూస్తుంది. అందులో ధ్రువ్ నుండి వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ని చూసి ఏంటా అది అని ఆతృతగా చూస్తున్న ధన్యకి అందులో ఉన్న సారాంశం చూసి నహి అని పాత సినిమాలో హీరోయిన్లా అరిసి పారిపోతుంటే అక్కీ లయలు బిత్తర చూపులు చూస్తూ ఉంటారు. అప్పుడే వివేక్ తన కెమెరా లెన్స్ కొని లోపలికి వస్తుంటే ధన్య చూసుకోకుండా తనని గుద్దేసి కనీసం ముఖం కూడా చూడకుండా సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది. అది చూసి ఏమైంది ఈ పిచ్చిదానికి, వెనకే వెళ్దామా, ఏదో మంచి న్యూస్ వచ్చేటట్టు వాసన వస్తుందే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కోపంగా ఉన్న ధ్రువ్ ఫేస్ గుర్తుకు వచ్చి అబ్బో వద్దులే, ఇంకో న్యూస్ చూసుకుందాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధన్య స్కూటీ వేసుకుని తిన్నగా ధ్రువ్ ఉండే చోటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి డోర్ బెల్ కొడుతుంటే 5 నిమిషాలకి కాళ్ళు నిడుచుకుంటూ వచ్చి డోర్ తీసి గోడ కానుకుంటాడు ధ్రువ్ నీరసంగా. ధన్య అది చూసి ధ్రువ్ని పట్టుకుని రూమ్లో పడుకోబెట్టి తను దారిలో వస్తూ తెచ్చిన మందులు తీసి ఏమైనా తిన్నావా అని అడుగుతుంది. దాంతో ధ్రువ్ ఈ పొజిషన్లో చేసుకోగలనా అన్నట్టు చూస్తుంటే సారీ అలా చూడకు, నేనే ఏదో ఒకటి చేస్తాను అని ధ్రువ్ తల మీద తడిగుడ్డ పెట్టి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ సూప్ ప్యాకెట్ కోసం చూస్తుంటే ఏమీ ఉండవు. సరే అని ఏం చేయాలి అని చూస్తున్న తనకి వంట రాదాయే. ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న ధన్యకి అక్కికి వంటొచ్చు కదా అని వెంటనే ఫోన్ తీసి చేస్తుంది. క్లాస్ మధ్యలో ఉన్న అక్కీ లయలు ఫోన్ వైబ్రేట్ అవుతుంటే సైలెంట్లో పెట్టి ఏంటి అని మెసేజ్ చేస్తుంది. బావకి ఫీవర్ వచ్చింది, ఏం వండాలో ఎలా వండాలో చెప్పవా ప్లీజ్. సరే జావ చెయ్యి, ముందు బియ్యం ఉందా, హా ఉంది, అది తీసుకొని మిక్సీలో వేసి రవ్వలా చెయ్యి, అది అయ్యాక చెప్పు. సరే చేస్తా కానీ ఎంతసేపు ఆడాలి అలా మిక్సీలో, అరే చూసుకో, ఆ సైజు వచ్చేదాకా ఆడు, నాకు తెలియట్లేదు, నువ్వు రావా ఇక్కడికి. నేనా అని అరుస్తుంది ఆనందంగా. దాంతో మొత్తం అందరూ తనని చూస్తూ ఉండటం చూసి సారీ అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని లయకి చెప్పి బయటకు వస్తుంది. అప్పటికి ధన్య ఏంటి వస్తున్నావా లేదా చెప్పు అని మెసేజ్ పెడుతూ ఉంటుంటే సరే లొకేషన్ పంపు, వస్తున్నా అని పెట్టి బయటకు వచ్చి ఆటో తీసుకుని ధన్య చెప్పిన ఇంటికి వస్తుంది. లోపలికి వచ్చి అంతా చూస్తూ ఏంటే మీ బావిల్లు ఎంత నీట్గా ఉంది అని చూస్తుంటే చూసింది చాలు ముందు చేయవే, వేడికి అట్లు కూడా వేయచ్చు వాడి మీద, అంతలా ఉన్నాడు అని అంటూ కిచెన్ చూపించి ధ్రువ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. లక్కీ అంతా చూసుకుని జావా అందులోకి చలవగా ఉంటుంది అని బీరకాయతో చిన్నగా కూర చేసి అన్నీ సర్దేసి డోర్ని కొడుతుంది. అప్పటిదాకా ధన్య ఓరల్ జ్యూస్ అని తడిగుడ్డ అని అన్నీ చేస్తూ ఉంటుంది. ఆకాంక్ష డోర్ని కొట్టగానే వచ్చి అవి తీసుకుని పక్కన ఒక రూమ్ ఉంది, అందులో ఉండు నేను వచ్చేదాకా ప్లీజ్ అని అంటుంది. ధ్రువ్ షార్ట్స్తో ఉన్నాడు అని. సరే అని అక్కడికి వెళ్ళిపోయాక ధన్య అవి తీసుకుని ధ్రువుకి పట్టించేసి టాబ్లెట్లు మింగించి తడిగుడ్డని మారుస్తుండగా ధ్రువుకి మత్తొస్తూ ఉండటంతో పడుకుండిపోతాడు. ధన్య అది చూసి కాళ్ళు చేతులు ఒత్తుతూ కాసేపటికి అలానే పడుకుండిపోతుంది. ఏంటి ఇంకా రాలేదు ధన్య అని బయటకొచ్చి ధన్య ధ్రువులో ఉన్న రూమ్ డోర్ని చిన్నగా తీసి చూస్తుంది ఆకాంక్ష. ఇద్దరూ పడుకొని ఉండటం చూసి సరే తినడానికి ఏమైనా తీసుకుని వద్దాం ఈలోపు అని సైలెంట్గా బయటికి వెళ్ళిపోతుంది. దగ్గరలో ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి కావలసినవి తీసుకుని ధ్రువ్ ఇంటికి వస్తుంది. టేబుల్ మీద సర్దుతూ ఉంటే ఆ సౌండ్కి ధ్రువుకి మెలకువ వస్తుంది. తన పక్కనే తల అంచుకొని నిద్రపోతున్న ధన్యని చూసి తల మీద చేయి వేస్తాడు. దాంతో మెలకువ వచ్చి ఆవలిస్తూ లేసావా, ఎలా ఉంది ఇప్పుడు అని తడిమి చూస్తుంది. చాలా మటికి తగ్గటంతో తగ్గిందా అయితే పద అలా నడుద్దు కానీ అని ధ్రువ్ని చిన్నగా తీసుకుని బయటికి వచ్చి చూస్తుంది. అక్కడ ఆకాంక్ష వీళ్ళ కోసమని కూర్చుని చూస్తూ ఉండటం చూసి ఓ సారీ ఏ, నువ్వు ఉన్నావని మర్చిపోయా అని అంటుంది ధన్య. పర్లేదులే, ఎలా ఉంది ధ్రువ్ సార్ అని అడుగుతుంది ధ్రువ్ని చూస్తూ. ధ్రువ్ చిన్నగా నవ్వి థ్యాంక్స్ ఆకాంక్ష, ఇప్పుడు బాగానే ఉంది అని అంటాడు. రండి ఇలా, మీకోసమని ఇడ్లీ తెచ్చాను అంటుంది. ధ్రువ్ ధన్యలో కూర్చుంటే ఆకాంక్ష ఇవ్వడంతో ధ్రువుకి పెడుతుంది ధన్య. అయిపోయాక ఏయ్ నాకేం తేలేదా అంటుంది. తెచ్చా, ఇదిగో నూడిల్స్ అని ఇస్తుంది. అది చూసి థ్యాంక్స్ ఏ, తిని చాలా రోజులైంది అని కళ్ళతోనే సొల్లు కారుస్తూ చేతితో తింటున్న ధన్యని ఆపి ఏంటి ఇది, ఎన్నిసార్లు అని చెప్పా నీకు,
చేత్తో కాదు ఫోర్క్తో తిను అని ఇదిగో ఫోర్క్ అని కవర్ నుండి తీసిస్తుంది. అది తీసుకుని ఉసూరుమంటూ దానిని అందులో పొడుస్తూ తీస్తుంటే అది చూసి ఆకాంక్షని కళ్ళతోనే కోపంగా చూస్తూ ఉంటాడు ధ్రువ్. ఆకాంక్ష తల తిప్పుతుండగా అది చూసి బాబోయ్ ఇలా చూస్తున్నాడేంటి కోపంగా అని అనుకుంటూ ఏంటి అంటుంది కళ్ళతో. ఫోర్క్ అని సైగ చేస్తాడు ధ్రువ్ కోపంగా. అది చూసి వామ్మో అని అనుకుంటూ ధన్య నోటి దగ్గరున్న ఫోర్క్ తీసి తల నిమురుతూ తినమ్మా ఎలా కావాలంటే అలా తిను అని అంటుంది. దాంతో నవ్వుతూ చేత్తో తీసుకుంటూ తింటూ దానిని ఆస్వాదిస్తూ ఉంటుంది. అది చూసి ధ్రువ్ నవ్వుకుంటూ ఉంటాడు. నా బంగారం ఎంత అందంగా ఉంది, ఆయన ఇంత చిన్నదానికే మూతి ముడుచుకుంది ఏంటో అని అనుకుంటూ ధన్యని చూస్తూ ఉంటాడు గడ్డం కింద చేతులు పెట్టుకొని. ఇద్దరిని అలా చూసి ఆకాంక్ష ఏంటో ప్రేమలో ఉంటే పక్కనోళ్ళు కనబడరు అంటారు, ఇప్పుడే అర్థమైంది అని అనుకుంటూ తనకి తెచ్చుకున్న నూడిల్స్ని తింటూ ఉంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే 2 రోజుల తర్వాత సండే కావటంతో ధన్య లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. అందరూ అసలు ఎలా చేస్తున్నారా అని. అక్కడికి వెళ్ళగానే జై స్పెక్ట్స్ పెట్టుకొని ఫైల్ని చూస్తూ ఉంటాడు. జై దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని అంటుంది నవ్వుతూ. జై ధన్యాన్ని చూసి స్పెక్స్ తీస్తూ హే చిన్నారి చెల్లెలా ఏంటి ఇక్కడికి వచ్చావు అంటాడు. ఏం లేదన్నయ్య, ఓపెనింగ్ తర్వాత అసలు రాలేదు కదా ఇక్కడికి, అందుకే వచ్చా. ఏ నేను రాకూడదా? అలా అని అనలేదు నేను, కానీ ఇక్కడ నీకు మనకు అనిపించేది మన ధ్రువ్ కాదు, వీడు పని రాక్షసుడు, ఎవరిని పట్టించుకోడు, జాగ్రత్త. ఏం కాదులే, మా బావ నన్ను ఏమనడు అంటుంది. అవునా, అదే చూద్దాం, పో లోపలే ఉన్నాడు అని రూమ్ చూపిస్తాడు. ధన్య సరే అని అక్కడికి వెళ్తుంటే ధ్రువ్ ఒక అతనికి తన చేతుల్లో ఉన్న పేపర్ని చూపించి మాట్లాడుతూ ఉంటాడు. ధన్య అది చూసి డోర్ని కొడుతుంటే ధ్రువ్ తల తిప్పి చూస్తాడు. అక్కడ గ్లాస్ డోర్ దగ్గర ఉన్న ధన్యని చూసి అతనిని వెళ్ళమని చెప్పి రమ్మని సైగ చేస్తాడు ధన్యకి. ధన్య సరే అని లోపలికి వస్తూ అక్కడున్న పేపర్లని చూస్తుంది. ధ్రువ్ ముందు కూర్చొని ఏంటి బావా క్యారెక్టర్లని గీస్తున్నావా, ఆయన బాగున్నాయి కదా ఇలా ఇవి అని అంటుంది. ధ్రువ్ అవి ఇచ్చి సీరియస్గా తన పనిని చేసుకుంటూ ఉంటాడు. ధన్య ఆ బొమ్మలని చూస్తూ అబ్బా ఎంత బాగున్నాయి ఇవి అని అంటుంది. ధ్రువ్ కళ్ళని మాత్రమే తిప్పి అందులో కొన్ని అమ్మాయిల బొమ్మలున్నాయి చూసావా అని అంటాడు. హా చూసా, డ్రెస్ కొంచెం చిన్నగా ఉంది కానీ ముద్దుగా ఉన్నాయి అంటుంది. అందుకే అవి ఇంకా పెంచాలని చెప్తున్నా, నేను సొంతంగా మెయిన్ క్యారెక్టర్లని డిసైడ్ చేశాను, చూస్తావా? హా ఏవి అంటుంది. దా ఇలా అని సిస్టమ్ దగ్గరికి పిలిచి తన చైర్లో కూర్చోబెట్టి తన సిస్టంలో ఉన్న డిజైన్లని చూపిస్తూ ఉంటాడు. అవి చూసి చాలా అంటే చాలా బాగున్నాయి, మరి ట్రైలర్ ఎప్పుడు దీనికి అని అడుగుతుంది. ప్రస్తుతానికి మెయిన్ క్యారెక్టర్లతోనే చేశాము, ఇదిగో అని చూపిస్తాడు. అది చూసి నిజంగా అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంది ఈ గేమ్, చాలా పెద్ద హిట్ అవుతుంది, ఇంత ఈజీగా ఉంటే ప్రతి ఒక్కరు ఆడతారు తెలుసా అంటుంది. అందుకే నేను ఈ మోడల్లో గేమ్ని డిజైన్ చేస్తున్నా, అందులోనూ గేమ్ ఇంజిన్ కూడా మనదే, బయటిది కాదు. ఇంకా కొన్ని రోజుల్లో మాకు ఒక కంపెనీతో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అయ్యేలోపు ఈ గేమ్ బేసిక్ డిజైన్ అయిపోవాలి, అందుకే ఇంత బిజీగా ఉన్నాం అందరం అంటాడు ధ్రువ్. అవునా, సక్సెస్ అవుతారులే, టెన్షన్ పడకు అని అంటుంది తల తిప్పుతూ. ధ్రువ్ వంగి ఉండటం వల్ల ధన్య ముఖం ఎదురుగా ఉంటుంది. అంత దగ్గరగా ఉండటంతో ఇద్దరు ఒకరినొకరు చూస్తూ ఉండగా జై వచ్చి డోర్ని తట్టడంతో ఇద్దరు దూరం జరుగుతారు. రే బా, మేము హోటల్కి వెళ్తున్నాం, వస్తావా లేక కాసేపటికి వస్తావా అని అంటాడు ధన్యని చూస్తూ. అదేంటి మీకు ఇక్కడికి రాదా ఫుడ్, పైగా ఇక్కడ క్యాంటీన్ లేదా? ఏంటి మా చిట్టి చెల్లాయి, ఇది కాంప్లెక్స్ కాదు, పైగా మాకు బడ్జెట్ లేదు, అందుకే రోజు బయటికి పోవాలి అని అంటాడు జై వెళ్ళిపోతూ. ధ్రువ్ ధన్యని లేపి నడిపిస్తూ అవును ఎందుకు వచ్చావు అంటాడు. ఊరికే చూద్దామని వచ్చా, ఇప్పుడు ఎలా ఉంది మా బావగారికి అని. అబ్బో బాగానే ఉందిలే అని అంటాడు ఆ రూమ్ని లాక్ చేస్తూ. బావా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి, దీనికి తాళం ఇలానే ఎందుకు వేయాలనా? ఏ కాదు, నేను ఇక్కడే పనిచేస్తా జూనియర్ కింద అంటుంది. ఎందుకు, ఏం అక్కర్లేదు, నువ్వు చదువుకో చక్కగా అంటాడు. ప్లీజ్ ప్లీజ్ బావా, ఆయన నాకు క్లాసులు అక్కర్లేదు, బుక్స్ చదివితే చాలు నీలానే అంటుంది. సర్లే నీ ఇష్టం, కానీ ఎందులోనూ తగ్గకూడదు సరేనా? ఓకే, అది నేను చూసుకుంటా కదా అని అంటుంది నవ్వుతూ. అందరూ కలిసి తింటూ ఉండగా చందు లేసి ధన్యాన్ని చూస్తూ చూడమ్మా,
నిన్ను ఆఫీస్లో పని చేయనివ్వాలి అంటే నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ కావాలి, అప్పుడే నేను కూడా ఒప్పుకుంటా అని అంటాడు. ధన్య దీనంగా ధ్రువుని చూస్తుంటే తప్పదు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు ధ్రువ్. దాంతో ధన్య సరే అడుక్కో అంటుంది. ఏంటి? అదే అడగండి సార్ అని అంటున్నా. "హ్మ్, నీకు ఫ్రెండ్స్ ఎక్కువ లేక లవర్ అదే మా బా ఎక్కువ అన్న సిచ్యువేషన్ వస్తే ఏది వదిలేస్తావు అని అడుగుతాడు. అని థింక్ చేసి నాకు రెండు కావాలి లేదా రెండు వదిలేస్తా, ఎందుకంటే ఒకదాని కోసం ఇంకో దానిని నేను వదిలేయలేను అని అంటుంది. దెబ్బకి ముగ్గురు షాక్ కొట్టిన కాకుల్లా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ధన్య అది చూసి ఏమైంది అలా చూస్తున్నారు, నేను తప్పుగా ఏమన్నా చెప్పానా అంటుంది. ధ్రువ్ నవ్వుతూ వాటర్ని తాగుతుంటే చందు ఆపి చెప్పరా, నువ్వేమన్నా మనం చెప్పుకున్నవి చెప్పావా, ఇంత కరెక్ట్గా నీలానే చెప్తుంది అని అంటాడు అయోమయంగా. వదలరా ముందు, అసలు నేనేం చెప్పలా, అదే చెప్పింది. అవునా, మరెలా ఒకే ఆన్సర్ వచ్చింది? నిజమా? నాది బావది ఒకేలా ఉందా? కానీ ఎప్పుడు అడిగారు ఇది అని అడుగుతుంది ధన్య. అది ఎప్పుడో మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జరిగింది. ఈ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఖచ్చితంగా ఇలానే ఉండదు. కావాలంటే 2000 బెట్టని వేసుకున్నాం ముగ్గురం వాడి మీద. కానీ మా అందరికీ నీ రాకతో 2000 కట్టు అని అంటాడు శ్రీ. ధ్రువ్ నవ్వుతూ ఆ 6000 మర్యాదగా బయటికి తీయండి అని అంటాడు చేయి చాచి. ముగ్గురు ముఖాలు మార్చుకొని ఇస్తారు. దాంతో బిల్లు కట్టేసి బయటకు వస్తూ ఉండగా అందరూ ముందు ఉండటంతో ధ్రువ్ ధన్య చెవి దగ్గరకు వచ్చి నువ్వు ఫ్రీగా పనిచేయాలి, నీకు డబ్బులు ఇవ్వలేను అని అంటాడు నవ్వుతూ. నాకేం అక్కర్లేదు, నేను ఫ్రీగానే చేస్తా అని అంటుంది నవ్వుతూ. జై ఫోన్లో మాట్లాడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారా లేక అక్కడే ఉంటారా అని అంటాడు. వస్తున్నామని ధన్య భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్తూ ఉంటాడు ధ్రువ్ నవ్వుతూ. ఆ తర్వాత కట్ చేస్తే చాలా రోజుల నుండి హాలిడేస్ ఇవ్వట్లేదు అని ధ్రువ్ అందరికీ 3 రోజులు హాలిడేస్ ఇస్తాడు. దాంతో ధ్రువ్ ఆఫీస్లో ఒంటరిగా ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పెట్టిన అలారం చెవులు చిల్లులు పడేలా అరుస్తుంటే తల ఎత్తి టైం చూస్తాడు. తెల్లారి 6 అవ్వటంతో షాక్గా అంటే రాత్రంతా ఇక్కడే ఉన్నానా అని ఆలోచిస్తూ కళ్ళు మూతలు పడుతుంటే సిస్టమ్ ఆఫ్ చేసి సోఫాలో పడుకుంటాడు. ఆఫీస్లో ఫైల్ ఉండిపోవటంతో జై ఆఫీస్కి బయలుదేరుతాడు. హడావిడిగా రెడీ అవుతున్న ధన్యాన్ని చూసి ఏంటే కోతి, ఎక్కడికి వెళ్ళాలని అంత హడావిడిగా ఉన్నావు? బావ దగ్గరికి ఎలానో ఆఫీస్లోనే ఉండి ఆ డబ్బా ముందేసుకొని టపీ టపీమని కొట్టుకుంటూ ఉంటాడు. కనీసం పక్క నుండి లాక్కెళ్తే అయినా తింటాడని అని అంటుంది చెవికి జుంకాలు పెడుతూ. సర్లే పో, వచ్చేటప్పుడు మైదా తీసుకునిరా మర్చిపోకు. తెస్తాలే, వెళుతున్నా అని తలుపు దగ్గరికి వేసి స్కూటీ తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. జై అక్కడికి వెళ్ళాక లైట్స్ అన్నీ అలానే ఉండటం చూసి ఏమైంది, అన్నీ ఇలానే ఉన్నాయి, కొంపదీసి వీడు ఇక్కడే ఉన్నాడా రాత్రి అని ధ్రువ్ క్యాబిన్కి వెళ్తాడు. అక్కడ ధ్రువ్ పడుకొని ఉండటం చూసి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. కళ్ళ కింద నల్లగా ఉన్న మార్క్స్ని చూసి మొద్దుగాడు, ఎప్పుడు చూడు పని పని అని అంటూ ఉంటాడు. అని అంటూ ఉండగా ఒక ఐడియా వచ్చి ధన్య ప్లేస్కి వెళ్తాడు. ధన్య స్కూటీని పార్క్ చేసి డైరెక్ట్గా ధ్రువ్ క్యాబిన్లోకి వస్తుంటే గ్లాస్ నుండి లోపలికి చూస్తుంది. సోఫాలో చక్కగా పడుకొని ఉన్న ధ్రువ్కి జై ఏదో చేస్తూ ఉండటం చూసి అన్నయ్య ఏం చేస్తున్నావు? జై ధన్య మాటకి వెనక్కి తిరగగానే ధ్రువుని చూసి అన్నయ్య ఏంటిది అని అంటుంది కోపంగా. జై నోరు మూసుకుని నవ్వుతూ ఉంటాడు. జైకి జుట్టు కొంచెం చెవుల కిందికి ఉండటంతో మంచి నిద్రలో ఉన్న ధ్రువుకి జై 2 వైపులా అలానే నెత్తి మీద పిలికలు వేశాడు ధన్య హెయిర్ బ్యాండ్లతో. ధన్య అది చూసి ధ్రువుకి మెలకు రాకుండా తీస్తూ ఉండగా అది తెగి ధ్రువు నుదుటి మీద కొడుతుంది. అని తగిలిన చోట పట్టుకుని రుద్దుకుంటూ కళ్ళు తెరిచి ఇద్దరిని చూసి మీరేంటిక్కడ అంటాడు. జై నోటి దగ్గర చేయి తీసి గట్టిగా నవ్వుతూ రే బా, నీకు ఈ స్టైల్ బాగా సూట్ అయిందిరా, ఇలానే రెడీ అవ్వు ఎప్పుడు అని అంటుంటే అర్థం కాక చూస్తూ ఉంటాడు ధ్రువ్. అది అర్థమయ్యి జై సెల్ఫీ కెమెరా తీసి చూపిస్తాడు. అది తీసుకుని అందులో చూస్తాడు. తన తల మీద 3 కొబ్బరి చెట్లు ఉండటం చూసి ఏమనకుండా ఆ ఫోన్ని జై ముఖం మీద విసిరేసి మళ్ళీ పడుకుంటాడు. ఆ గాల్లో ఉన్న ఫోన్ని పట్టుకొని ధన్య ఫోటోలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తుంది. ఏమీ లేకపోవటంతో అది ఇస్తూ నిజంగా బావ ఇలా భలే ఉన్నాడు కదా అన్నయ్య అని అంటుంది. అది నిద్రలో ఉన్న ధ్రువు విని కళ్ళు మూసుకొని పక్కనున్న ఫైల్ని విసురుతాడు. అదొచ్చి ఇద్దరు పక్క పక్కనే ఉండటంతో ఒకేసారి ముఖానికి తగులుతుంది.
పద, వీడిప్పుడు మన మాట వినడు, బయటుందాం అని ధన్యం తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడంతా సైలెంట్గా ఉండటంతో ధ్రువ్ కుక్క పిల్లలా ముడుచుకొని పడుకుంటాడు. ధన్యని బయటకు తీసుకొచ్చేసి తన ఫైల్ తీసుకొచ్చి, నా ఫైల్ దొరికింది, నేను వెళ్తున్నా ఇక, నువ్వు ఉంటావా ఇక్కడ అంటాడు జై. హా, నేనుంటాలే, నువ్వు వెళ్ళు ఇంటికి, మళ్ళీ మా అశు వదిన వెయిట్ చేస్తూ ఉంటుంది నీకోసం అంటుంది ధన్య. నిన్ను అని ఆ ఫైల్తో నెత్తి మీద కొట్టి, అల్లరి బాగా ఎక్కువైంది నీకు అని ఫైల్ తీసుకుని వెళ్ళిపోతాడు. ధన్య కొట్టిన చోట రుద్దుకుంటూ, ఈ ఇద్దరికి మొట్టకాయ వేయడం బాగా అలవాటైంది, మీ పని చెప్తా తర్వాత అని అనుకుంటూ కూర్చుని ఫోన్ తీసి ఏవో డ్రామాలు చూస్తూ ఉంటుంది. ధ్రువ్కి కాసేపటికి మత్తు వదలటంతో లేచి జుట్టు నుండి బ్యాండ్లను తీస్తూ బయటికి వస్తాడు. ధన్య ఆ డ్రామాలో లీనమైపోయి మరీ చూస్తూ ఉండటంతో ధ్రువ్ వచ్చిన సంగతి కూడా చూడదు. ధ్రువ్ వచ్చి పక్కనే కూర్చుని ధన్య ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటాడు. అప్పుడు చూస్తుంది ధ్రువ్ని. ఇక కదపకుండా తలని నెమ్మదిగా దువ్వుతూ సౌండ్ని తగ్గించేసి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే మోహన్ తన క్యాబిన్లో ఉండి ధ్రువ్ గేమ్ గురించి, తన టీం గురించి చూస్తూ ఉంటాడు తన పిఏ తెచ్చిన డీటెయిల్స్లలో. అందులో ఒక ప్రొఫైల్ని చూసి తీక్షణంగా దాన్ని చూస్తూ ఉంటాడు. పిఏ వచ్చి, సార్ మీటింగ్కి టైం అయింది సార్ అంటాడు. సరే పద, వస్తున్నా అని ఆ ఫైల్ని క్లోజ్ చేసి కదులుతాడు మోహన్. ఆ ప్రొఫైల్ పేపర్లో అందులో ఉన్న పేరు చూసి మోహన్ వెనకాలే వెళ్తాడు పిఏ. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటి అంజలి అంత హ్యాపీగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది గీత. ఏం లేదు, కొన్ని రోజుల్లో నువ్వు షాక్గా ఇవ్వబోయే న్యూస్ వస్తుంది, చూసుకో అని అంటుంది అంజలి. అవునా, ఏం న్యూసు? తినే ముందు రుచి గురించి ఎందుకు, నువ్వే చూస్తావు కదా, ఏంటో అసలు అన్నీ సగం సగం చెప్తావు అంటుంది గీత. సరే పద, ఏమైనా తిందాం అంటుంది అంజలి. సరే పద అని ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ ఇంటి నుండి క్యాబ్లో ఇంటికి వెళుతూ ఫోన్లో పాటలు పెట్టుకుని చూస్తూ ఉండగా అనుకోకుండా తలెత్తి చూసిన తనకి ఎవరో కారెక్కుతూ కనిపించాడు వాసు. అంత చీకట్లో కూడా గుడ్లు బయటికి వచ్చేలా మరి కళ్ళని తిప్పుతూ చూస్తున్న తనకి వాసుని ఎవరో బెదిరిస్తున్నట్లు ఉన్నట్టుగా కారులోకి ఎక్కడం చూసి అలానే తన క్యాబ్లో ముందుకు వెళ్ళిపోతుంది. వాసు ఎక్కగానే ఆ కారు ముందుకి కదలటంతో ధన్యకి ఇంకో ఛాన్స్ తీసుకునే అవసరం రాక అలానే ఇంటికి వచ్చేసి ఎందుకు వాసు అలా ఉన్నాడో అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్కి మెసేజ్ రావటం చూసి లయ ధన్య ఫోన్ని తన చేతిలో పెట్టి, ఇదిగో నేను రెడీ అవ్వాలి, నీకేదో మెసేజ్ వచ్చింది చూడు అని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. తనలోని ఆలోచనలతో భారంగా ఫోన్ తీసి చూసిన తనకి ఆఫీస్ నుండి లీవ్ రావటంతో సర్లే అయితే బావతో రేపు చెప్దాం, పైగా ఈరోజు కాలేజ్లో పనుందిగా అక్కడికే పోదామని లేచి రెడీ అవ్వటానికి వెళ్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే మీటింగ్ డేట్స్ వస్తూ ఉండటంతో ధ్రువ్ ఇంకా తన టీం అందరూ బిజీగా వర్క్ని చేస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ధన్యకి కాలేజ్లో అర్జెంటుగా సబ్మిట్ చేయాలి అని ఒక వర్క్కి నోటిఫికేషన్ వస్తే దానికోసమని కాలేజ్కి అర్జెంటుగా జైకి చెప్పేసి వెళ్తుంది. ఆ వర్క్ ఫినిష్ అయ్యి టైం అవుతుందని ఆఫీస్ కోసం పరుగున కాలేజ్లో ఎగ్జిట్ వైపుగా నడుస్తూ ఉండగా అంజలి వచ్చి అడ్డంగా నిలబడుతుంది. అది చూసి ధన్య విసుగ్గా, చూడు అంజలి, నీ మీద సీనియర్ అన్న గౌరవం ఉంది, కానీ ఇలా నాకు మధ్యలో వచ్చి చికాకు తెప్పిస్తే మాత్రం ఊరుకోను అని అంటుంది కోపంగా. దానికి అంజలి నవ్వుతూ, ఏంటి ధ్రువ్ కంపెనీలో వర్క్ చేస్తున్నావా, లేక ధ్రువ్ పక్కనే ఉండి చేస్తున్నావా అని అంటుంది వంకరగా నవ్వుతూ. మాటలు తిన్నగా రాని అంజలి, డబ్బు ఉందని నోటికెంత వస్తే అంత అంటుంటే ఊరుకుంటానని మాత్రం అనుకోకు అని అంటుంది కోపంగా ధన్య. ఓ సరే అయితే, అవును రేపు మీ సార్కి, అదే ధ్రువ్ సార్కి మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్లో మీ గేమ్ నచ్చితేనే దాని ఇంప్లిమెంట్కి ఫ్యూచర్ ఉంటుంది, కానీ నువ్వు దూరం అయితేనే అది జరుగుతుంది అని అంటుంది అంజలి. ఏం మాట్లాడుతున్నావు, నేను దూరంగా వెళ్ళటం ఏంటి అంటుంది ధన్య. ఎందుకంటే నువ్వు ధ్రువ్ సార్కి గండు పిల్లితో సమానం, రేపటి నుండి చూడు కావాలంటే అని అంటుంది అంజలి. పిచ్చి పట్టినట్టుంది నీకు, ముందు చెక్ చేయించుకో, నాకు పనుంది, బాయ్ అని వెళ్ళిపోతుంది ధన్య. అంజలి నవ్వుతూ అది చూసి, వివేక్ దా బయటికి అని అంటుంది. వివేక్ చేతిలో కెమెరా పెట్టుకుని నవ్వుతూ అంజలిని చూస్తాడు. అంజలి తన పర్సు నుండి ఒక డబ్బు కట్ట తీసి వివేక్కి ఇస్తూ, ఇదిగో ఇది తీసుకొని ఇప్పుడు మా ఇద్దరికి ఫోటోలు తీసావు కదా, ఆ ఫోటోలతో మ్యాటర్ మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయి, కానీ నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంది నవ్వుతూ. వివేక్ అది తీసుకుని చూస్తూ, అంతా ఓకే,
కానీ నేను నీకు సీనియర్ని, అలానే ఇక్కడ హయ్యర్ స్టడీస్ చేస్తున్నా. సో కొంచెం రెస్పెక్ట్ ఇస్తే నీకే మంచిది అని అంటాడు. అంజలి చికాగ్గా చూసి, నీకు ఇదే ఎక్కువ, ఇంకా ఎక్స్పెక్ట్ చేయకు నా నుండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న అంజలిని చూస్తూ బాగా బలిసినట్టుంది, సర్లే ఏం చేయలేం అని తను తీసిన పిక్స్ని చూస్తూ ఉంటాడు వివేక్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.